వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళి స్థానిక గవర్నమెంట్ ఉన్నత పాఠశాల, గవర్నమెంట్ హాస్పిటల్, మున్సిపల్ కార్పొరేషన్ మరియు ప్రెస్ క్లబ్లలో జెండా వందనం చేసి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. కొండ్రు మాటలు ఆడుతూ స్వాతంత్రం వచ్చి 78 వసంతాలు గడిచిన స్వాతంత్ర ఫలాలు ఇంకా సామాన్య ప్రజలకు అందని ద్రాక్షగానే ఉందని, అందుకోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఒక ఎమ్మెల్యేగా తాను కృషి చేస్తానని అన్నారు. పిల్లలు కొంచెం వెనక్కి వచ్చాను. కొంచెం వెళ్ళి పిల్లలు మీరు లోపలికి వెళ్ళిపోనా మీరు వచ్చా మీరు వెళ్ళండి. అది బాగుంది. ఓకే సార్, ఒక్క సార్ 1 ప్లీజ్, ఒక్క ఫోటో సార్ ప్లీజ్. రెడీ ప్లీజ్. ఓకే ఓకే సార్. మీరు వెళ్ళిపోకండి, ముందుకు వెళ్ళి. ఓకే. భారత్ మాతాకు, భారత్ మాతాకు, భారత్ మాతాకు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషం. 78 సంవత్సరాల కిందట మన కోసం లక్షలాది మంది ఈ దేశం స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. అలాగే మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. ఆ ముందు ఎలా ఉండేది, తర్వాత ఎలా మరి భారతదేశం ప్రపంచంలో ఈరోజు అన్ని విధాలా ముందుంటున్నాం. ఈరోజు ఆహార సంపద, అలాగే ప్రాజెక్టులు కానీ, లేకపోతే జీడిపి కానీ అన్ని విధాల ఈరోజు బాగానే ఉన్నాం. ఈరోజు మాత్రం మనం ఒక్కసారి మరి టీవీలో వస్తున్న గాంధీ గారి మూవీ కానీ, లేకపోతే ఇండిపెండెన్స్ డే సంబంధించిన పెద్ద భారతదేశ స్వతంత్రం సంబంధించిన మూవీస్ ఈరోజు వస్తాయి. అవి పిల్లలు చూపించండి. తద్వారా ఇమీడియట్గా కొంత దేశభక్తి పెరగడం కానీ, కొంత ఆలోచన అనేది మారుతుంది. అదొకటి దయచేసి ఈరోజు చేయాలి. అదేవిధంగా మరి మిగతా విషయాలు, చాలా విషయాలు మీ అందరూ తెలుసు. మీరందరూ కూడా మరి 100 బెడ్ హాస్పిటల్ వచ్చిన తర్వాత దగ్గర 160 మంది స్టాఫ్ పనిచేస్తున్నాం. అలాగే మనం బాధ్యతగా పనిచేయాలి. ఈ దేశంలో కానీ, లేకపోతే ఈ ఎర్త్ కానీ మొట్టమొదటిగా ఎడ్యుకేషన్, విద్య, తర్వాత వైద్యమే. వైద్యం అంటే వైద్యులు అనేసరికి దేవుడితో సమానంగా చూస్తాం. అలాగే వైద్య స్టాఫ్ కూడా వారితో సమానంగానే చూస్తారు. దయచేసి మీరు కొంచెం కాన్సన్ట్రేట్గా ప్రతి ఒక్కరికి కూడా మరి అందుబాటులో ఉంటూ మనకి ఏ పని చెప్పారో ఆ పని అకౌంటబిలిటీగా పనిచేయాలని నేను మీ అందరికీ కోరుతున్నాను. ఈరోజు మనకి స్వతంత్రం వచ్చింది, కానీ ఆ ఫలాలు అందరికీ అందడం లేదు. ఇంకా చాలా గ్యాప్ ఉన్నాయి విద్యలో కానీ, వైద్యంలో. ఇవన్నీ కూడా ఈ దేశం డెవలప్డ్ దేశం అవ్వాలంటే ఇవన్నీ కూడా అంతరాలు తగ్గాలి. అలాగే అందరికీ అందుబాటులో ఉండాలి వైద్యం, విద్య. అదేవిధంగా మనం ప్రభుత్వ ఉద్యోగస్తులుగా అందరికీ అకౌంటబిలిటీగా ఉండాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే రాజాంలో మనం 100 బెడ్ హాస్పిటల్ వచ్చిన తర్వాతనే ఈ చుట్టుపక్కల ఉన్న 6 నుంచి 8, 10 మండలాలకి ఈరోజు రాజాం ఒక వైద్య హబ్గా తయారైంది, మెడికల్ హబ్గా తయారైంది. అంటే దీని ఇక్కడికి రావడానికి, వైద్యులు ఇంతమంది రావడానికి ఇన్ని మరి మన హాస్పిటల్ పెట్టుకోవడానికి కారణం మన గవర్నమెంట్ హాస్పిటల్, 100 బెడ్ హాస్పిటల్ అని కూడా ఈ సందర్భంగా నేను గర్వంగా తెలియజేస్తున్నాను. అందుకోసం అది బాగుండాలంటే మనం కూడా